యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. అలాగే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం. 31:8. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాడు. భయపడకుము, విస్మయం పొందకుమని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పారు. అలాగే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగేవా పెద్దల ప్రభు, మీకు ఎంతో వందనాలు చెల్లిస్తాము. ఇంతవరకు మరి ప్రభా కాపాడి భద్రపరుస్తూ వచ్చారు మీ వాక్యాన్ని ప్రభావం బయలుపరుస్తూ వచ్చిన విధానం బట్టి ఉన్నారు. మరి ప్రభా మరి ఈ రోజున మరి వాగ్దానాల గురించి ప్రభా ధ్యానించుకుంటుండగా మరి మీరు వాగ్దానం చేసే గొప్ప దేవుడు అయినందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దాన్ని నిలబెట్టుకునే దేవుడు అయినందుకు మిమ్మల్ని స్థుతిస్తా ఉన్నాను. మరి వీటన్నిటికీ మా జీవితాల్లో అనుభవపూర్వకంగా మేము ముందుకు వెళ్ళగలడానికి సహాయం చేయమని ఈ కొద్ది మాటలను దీవించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ చూసుకున్నట్లయితే యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 31వ ద్వితీయోపదేశకాండం అధ్యాయం 8వ వచనంలో చూసుకుంటే ఆ మాటలు కూడా మొత్తం రెండు కూడా సేమ్ గానే ఉంటాయి, ఒకటిలాగే ఉంటాయి. కాకపోతే 31వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మోషే ఈ మాటలను చెప్తా ఉన్నాడు. అదే ఈ యొక్క యెహోషువ గ్రంథంలో దేవుడు యెహోషువతో ఈ మాటలు చెప్తా ఉన్నాడు. మోషే చెప్తా ఉన్నప్పుడు ఏం చెప్తున్నావు అంటే దేవుడు నీకు తోడై ఉంటాడు, నిన్ను విడిచిపెట్టాడు, భయపడకని చెప్తాడు. కానీ దేవుడు యెహోషువతో అదే మాటలు చెప్తా ఉన్నప్పుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏంటంటే 9వ అధ్యాయంలో నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. కాబట్టి దేవుడు భయపడకము, నిబ్బరము కలిగి ఉండము అనేది ఏం చెప్తున్నాడు? అది ఆజ్ఞ అని చెప్తా ఉన్నాడు. మనం కూడా చిన్నపిల్లలు ఫస్ట్ వాళ్ళు ఏదైనా భయపడతా ఉన్నప్పుడు భయపడద్దు అయినా కూడా భయపడుతుంది, మనం గట్టిగా గదుతాం భయపడబాకు. కాబట్టి దేవుడు కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇది ఆజ్ఞగా చెప్తా ఉన్నాడు. ఏంటంటే దిగులు పడద్దు, భయపడద్దు, జడియకు, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి దేవుడు మనకి తోడుగా ఉండే దేవుడుగా ఉంటాడు. మన క్రిస్మస్ అప్పుడు కూడా మనం ఆయనకి ఇమ్మానుయేలును పేరు. ఏంటంటే దేవుడు మనకి ఆయన ఈ లోకానికి వచ్చితే మనకి తోడుగా ఉండాలి అని వచ్చింది. ఎందుకంటే మనిషి ఒంటరిగా జీవించలేని వ్యక్తి. పశువులైతే ఒంటరిగా ఉంటాయి, ఒకళ్ళే ఉంటాయి. కానీ మనిషిని దేవుడు ఎట్లా సృజించాడంటే ఒక్కడిగా జీవించలేని వాడుగా ఉంటాడు. అందుకని కుటుంబం యొక్క వ్యవస్థని ఏర్పాటు చేశాడు. ఒక తండ్రి, తల్లి, భార్య, భర్త, పిల్లలు. కానీ ఈ మానవుడు మనుషులకి తను నచ్చినప్పుడు తోడుంటాడు, నచ్చినప్పుడు అందుకే యేసుప్రభు కూడా ఆయన ఏం చెప్తా ఉన్నాడు మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను ఒంటరిగా లేను, తండ్రి నాతో ఉన్నాడు అని సెలవిస్తున్నాడు. ఎందుకు అన్నాడు అన్నమాట? ఇప్పుడు ఆయన ఎవరినైతే ఎన్నుకున్నాడో ఆయన శిష్యులందరూ ఆయన ఏం చేస్తారు? విడిచిపెట్టి, అందులో ఎలాంటి శిష్యులు అంటే నేను నీ కోసం చనిపోతాను 8:29 యోహాను సువార్త 8:29. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం చేదును గనక ఆయనను ఒంటరిగా
విడిచిపెట్టలేదని చెప్పాను. కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడుగా లేడనమాట. మనుషులైతే మనల్ని విడిచిపెడతారు. యేసు ప్రభు వాళ్ళందరిని ఎన్నుకున్నప్పుడు శిష్యుల్ని వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన్ని విశ్వసించలేదు. కాబట్టి ఈ రోజున యెహోషువతో మనతో దేవుడు ఏం చెప్తారంటే, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు నువ్వు నడిచి మార్గం అంతటిలో నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మన యొక్క మాటలను మనం జ్ఞాపకము చేసుకోవాలి. అలాగే 16వ అధ్యాయం యోహాను సువార్త 32, 16:32. మీలో ప్రతి వాడును ఎవరి ఇంటికి వాడు చెందిపోయి మన ఒంటరిగా విడిచిపెట్టి గడి వస్తున్నది వచ్చేయన్నది తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. కాబట్టి యేసు ప్రభు దేవుడిని మనుషులు ఏం చేశారు? విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇక మనల్ని విడిచిపెట్టడంలో అందులో ఆలోచన అనేది ఏమి. ఇంకోటి కూడా, నువ్వు నడిచి మార్గం అంతట్లో నేను నీకు తోడై ఉన్నాను అంటే అర్థం ఏంటంటే, అన్ని విషయాల్లో మనుషులు మన దగ్గరికి రాలేరు. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాలి, మన అమ్మ నాన్నని పంపిస్తారు, లోపలికి పంపించారు. ఎవరు ఉంటారు మనకి తోడు? మనకి దేవుడు. అలాగే అనేకమైన సందర్భాల్లో మనుషులు రాలేని స్థితిలో మనం అని అంటా ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు దిగులు పడద్దు, ధైర్యంగా ఉండు అంటా ఉన్నాడు. అసలు ఎందుకు మనకి దిగులు, భయం అని మనం చూసినట్టయితే ఎందుకు? మన భయాలు దేనికోసం? ఒకటి, మనం ఓడిపోతామేమోనన్నా. రెండో భయం ఏంటి? భవిష్యత్తు గురించి భయం. ఉద్యోగం రాకపోతే వస్తుందో రాదు, వస్తేనేమో ప్రమోషన్ వస్తుందో రాదు, ప్రమోషన్ వస్తేనేమో పెన్షన్ వస్తుందో. ఇదే అన్నమాట భవిష్యత్తు గురించిన దిగులు, ఆందోళన. వాడు ఇంకా పుట్టాడు, మా పిల్లడు డాక్టర్ అవుతాడా, డాక్టర్ అవుతాడా, ఇంజనీర్ అవుతాడు, అదవుతుందా? ఇవే అన్నమాట దిగులు, అనవసరమైన ఆలోచనలు. వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండివాడను, ఆయన భవిష్యత్తులో కూడా ఉండివాడు. కాబట్టి మనకి దిగులు చెందాల్సిన అవసరము లేదంట. నీకు దేని గురించి దిగులు? డబ్బుల గురించి. డబ్బులు గురించి మనం సంపాదించగలమా లేదా, డబ్బులు వస్తాయా రాదు, వీటి గురించి మన యొక్క ఆందోళన. ఇంకా దేని గురించి? ఇంకా మన యొక్క భయాలు. ఇంకా చూసినట్టయితే అనారోగ్య పరిస్థితులు. వాటిలో కూడా దేవుడు తప్పకుండా సహాయం చేసేవాడుగా. ఇంకా ఇంక దేని గురించి భయము? మరణ భయం. ఆ మరణ భయాన్ని తప్పించడానికి ఆయన మనలాగా మాంసయుక్తమైన దేహంలోకి వచ్చి మనకు దిగులు లేదు. అందుకే ఈ శిష్యులు ఈ రోజున ఆయన విడిచిపెట్టి పారిపోయారు. కానీ ఒక రోజున వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి వాళ్ళు అన్నారు, చంపుకోండి అన్న, సిలువ వేస్తామన్నారు, సిలువ వేయండి అన్న. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక రోజున ప్రాణం కోసం పారిపోయాడు, ఈ రోజున అదే ప్రాణాన్ని ఇచ్చేస్తాను ఎదురెళ్ళారు. అపోస్తలులు కొట్టినప్పుడు ఎంతో సంతోషించారంట, దేవుడి కోసం మనం శ్రమపడ్డాము. అదే అంటా ఉన్నాడు దేవుడు, నేను నీకు తోడుగా ఉన్నాను, దిగులు పడద్దు అంటా ఉన్నాడు. కాబట్టి ఇది సలహా కాదు, దేవుడిచ్చే సలహా, దేవుడిచ్చే ఆజ్ఞని మనం తప్పకుండా చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా చూసినట్టయితే ప్రకటన గ్రంథము 7:15. ఏలయనగా నడిపించును, విడిచివేయను. కాబట్టి ఇంతటితో అయిపోలేదు మనకి. ఆయన మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన గొర్రె పిల్ల వారికి కాపరి అయి ఉంటా ఉన్నాడు. అదవుతుందా?
మన యొక్క కాపరిగా ఉంటా ఉన్నాడు. జీవజల బుగ్గల ఎద్దుకు వారిని నడిపించును అంటే, కాబట్టి మనం పైన వెళ్ళిపోయిన తర్వాత నిత్య జీవం అంటే అర్థం ఏంటి? మనం జీవిస్తూ ఉంటాం అక్కడ. కాబట్టి ఆ జీవిస్తూ ఉన్నప్పుడు మనకి ఏమి ఇస్తాడంటే మనకి సమృద్ధిని ఇస్తాడు. ఇక్కడ ఉంటే ఎల్లప్పుడూ ఒకలాంటి ఏంటి దాహం, అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదని. అక్కడికి వెళ్తే ఇది లేదు, అక్కడ ఏముంటది? సమృద్ధి ఉంటాం. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటా ఉన్నాను. వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువులు ఆయనే మన యొక్క బాష్ప బిందువులు తుడిచేవాడుగా. ఈ రోజున ఎన్నో శ్రమలు అనిపిస్తా ఉన్నాం. మనకైతే అంత లేవేమో కానీ మన యొక్క నార్త్ ఇండియాలో కానీ వేరే చోట్ల కానీ క్రైస్తవులు ఎంతో శ్రమలు అనిపిస్తాం, కటిక పేదరికాన్ని అనిపిస్తూ ఉన్నారు. వాళ్ళందరి యొక్క కన్నుల నుండి ఏం చేస్తుంటే దేవుడు బాష్ప బిందువులన్నింటినీ తుడిచివేసేవాడుగా ఉంటా ఉన్నాడు. జీవజలం వైపు నడిపించేవాడు ఉన్నాడు, సమృద్ధి వైపు నడిపించేవాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానాలని మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన మనం నడిచే మార్గంలోకి ఆయన మనకి నడిచేవాడిగా ఉంటాడు. అందుకే మోషే చూసినట్టు నిర్మాకాండం 33వ అధ్యాయంలో మాట చెప్తా ఉన్నాడు. 15, 16, 33. నీవు మాతో వచ్చుట వలనే కదా. కాబట్టి మోషే దేవుడిని ఎరిగిన వాడే, దేవుడి గురించి తెలుసుకున్నవాడే అంటున్నాడు, నువ్వు మాతో రాకపోతే మేము ఎక్కడికి వెళ్ళమంటాం. దేవుడు మనతో రావాలి అని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు యొక్క సన్నిధిని, దేవుడి యొక్క ప్రజెన్స్ని మనము కోరుకోవాలి. దేవుడి యొక్క ప్రజెన్స్ ఉన్నప్పుడు, ఆయన సన్నిధి ఉన్నప్పుడు అన్నిట్లో ఆయన మనల్ని ఆస్వాదించేవాడిగా ఉంటాడు, నడిపించేవాడిగా ఉన్నాడు, పోషించేవాడిగా ఉన్నాడు, సంరక్షించేవాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి దేవుడు మన సన్నిధి మనతో ఉండాలని మనము ఎల్లప్పుడూ కోరుకోవాలి. చివరిగా మనం చూసుకుందాం కీర్తనల 34:4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన ఉత్తరం ఇచ్చును, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయనను తప్పించును. సో భయాలు లేకుండా ఎవరు ఉండరు. దేవుడు భయాలు లేకుండా ఏమి ఉండదు. భయాలు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? అన్నిటి నుంచి తప్పిస్తాడు. కాకపోతే నువ్వేం చేయాలి? ఆయన దగ్గరికి వచ్చి నువ్వు విచారణ చేయాలి. ఆయన దగ్గరికి వచ్చి చెప్పాలి, ప్రభువా నాకు ఇలాగుంది, ఎలా ఉంది, భయంగా ఉంది. కొన్నిసార్లు తెలియకుండానే ఆందోళన వస్తూ ఉంటుంది, గుండె దడ పెరుగుతూ ఉంటుంది. మనం ఏం చేయాలి? మనం ముందు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఏం చేయాలి? దేవుడికి మనం ముందుగా మొరపెట్టు. కాబట్టి చేసుకోవాలి. ఇంకా 8వ వచనం, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొదువై ఉండదు. కాబట్టి నీకు నాకు కొదువు లేకుండా చూసేవాడుగా ఉంటా ఉన్నాడు. నీకు నాకు భయం కలిగినప్పుడు యెహోవా యొద్దకి వెళ్ళాలి అంటా. ఆయన మనల్ని తోడుగా ఉంటా ఉన్నాడు, మనల్ని నడిపించేవాడుగా ఉంటా ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఘనమైన తండ్రి, గొప్ప దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు. ఈ సంవత్సరం సార్వత్రిక సంఘానికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభావ మీకే స్తుతులు స్తోత్రాలు. మీరు మాకు ఆజ్ఞాపించి భయం లేకుండా దిగులు